నమస్కారం. సాధారణంగా మనం ఒక వస్తువు యొక్క లేదా వ్యక్తి యొక్క గొప్పతనాన్ని నిర్ణయించవలసి వచ్చినప్పుడు వాటి ఆకారానికి కాకుండా వాటి యొక్క గుణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, గుణ ప్రాధాన్యాన్ని బట్టే వాటి గొప్పతనాన్ని నిర్ణయించాలని పెద్దలు చెప్తారు. దానికి సంబంధించినటువంటి ఒక మంచి సూక్తి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం చదువుతాను, వినండి. లఘు గాత్రోపి గుణీ స్యాత్తు సుగంధి బృహతోపి కైతకాద్వకులం అక్షాళనం అబ్ధేర్జలం ఏతన్నికటే శృతంతు పానీయం. దీని అర్థం చూద్దాం. లఘు గాత్రోపి, చిన్న పరిమాణం గలవాడైనప్పటికీ, చిన్న వయసు గలవాడైనప్పటికీ, గుణీ స్యాత్తు, గుణవంతుడు కావచ్చు. ఒక వస్తువు చిన్న పరిమాణం కలిగినప్పటికీ అది చాలా గుణంలో గొప్పది కావచ్చు. అలాగే ఒక వ్యక్తి చాలా చిన్న వయసు గలవాడైనప్పటికీ వాడు గుణవంతుడు కావచ్చు. బృహత అంటే పెద్దదైనటువంటి, వకుళాత్తు, కైతకాత్తు అంటే మొగలి పువ్వు కన్నా వకుళం బొగడ పువ్వు, సుగంధి ఎంతో సువాసన కలది. అంటే పెద్దదైనటువంటి మొగలి పువ్వు కన్నా పరిమాణంలో చాలా చెందినటువంటి బొగడ పువ్వు చాలా వాసన కలదు. అబ్ధేర్ జలం, సముద్రం యొక్క నీరు, అక్షాళనం కడుక్కోవడానికి కూడా పనికిరానిది. తూ కానీ ఏతన్నికటే, ఆ సమీపంలో ఉండేటువంటి శృతం స్రవిస్తున్నటువంటి నీటి గుంటల నుంచి స్రవిస్తున్నటువంటి నీరు పానీయం తాగడానికి కూడా పనికొస్తుంది. ఎంతో పెద్ద సముద్రంలో ఉండే నీరు కనీసం కాడు కడుక్కోవడానికి కూడా పనికిరాదు. కానీ ఆ పక్కనే ఉండేటువంటి చిన్న నీటి గుంట నుంచి స్రవించేటువంటి నీరు తాగడానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి ఒక వస్తువు యొక్క లేదా వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం నిర్ణయించవలసి వచ్చినప్పుడు వాటి యొక్క ఆకారాన్ని బట్టి కాదని, వాటి యొక్క గుణాన్ని బట్టి నిర్ణయించాలని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. శ్లోకం మరోసారి చూడండి. లఘు గాత్రోపి గుణీ స్యాత్తు సుగంధి బృహతోపి కైతకాద్వకులం అక్షాళనం అబ్ధేర్జలం ఏతన్నికటే శృతంతు పానీయం. నమస్కారः.